మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రపంచంలో మనం ఎక్కడున్నా లేదా ప్రపంచంలో ఏ రేడియో స్టేషన్ అయినా సరే మనం ఎలా సెర్చ్ చేయాలి, ఎలా వినాలి ఆ రేడియో అని చెప్పేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో దీనికి ముందుగా మీరు ఏం చేయాలంటే మీ ఇంటర్నెట్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. అది కంప్యూటర్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, లేదా మీ మొబైల్ ఫోన్లో కావచ్చు. సో ఇంటర్నెట్ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు పైన URL అడ్రస్ దగ్గర radio.guardian అని చెప్పేసి పైన మీరు radio.guardian అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ప్రెస్ ప్లే టు స్టార్ట్ రేడియో గార్డియన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఈ రేడియో స్టేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీరు క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా దీన్ని ఓపెన్ చేయగలరు. సో ఇక్కడ మనకి ప్లే బటన్ ఏదైతే కనిపిస్తుందో సో ఆ ప్లే బటన్ ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ఎన్ని రేడియో స్టేషన్స్ అయితే ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ అయితే గ్రీన్ డాట్స్ కనబడుతున్నాయో సో అవన్నీ రేడియో స్టేషన్స్ అన్నమాట. కనుమరుగవుతున్న సంప్రదాయాలను మళ్ళీ జాగృతం చేయాలన్న అభిలాషతో మీ ముందుకు తెచ్చి సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి గ్రీన్ డాటు ఒక్కొక్క రేడియో స్టేషన్ అనమాట. సో మనకి ఏ రేడియో స్టేషన్ వినాలన్నా సరే మనం చూసుకోవచ్చు. సో మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆ ప్లే బటన్ ఇంత క్లిక్ చేయగానే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చేరింది. సో ఇప్పుడు నేను రేడియో స్టేషన్ని చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ పెద్ద గ్రీన్ డాట్ కనిపిస్తుంది. సో ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెడదాము డాట్ని. నేను ఇప్పుడు మ్యూట్లో పెట్టడం జరిగింది. మ్యూట్ని నేను ఆఫ్ చేసి చూపిస్తాను. సో చూశారు కదా, ఇక్కడ మీకు ఈ కింద కొన్ని రేడియో స్టేషన్స్ లిస్ట్ కనబడుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ రేడియో స్టేషన్స్ లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్లో మనకి ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్లో ఎన్ని రకాల రేడియో స్టేషన్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. సో వీటిలో మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మీకు ఒకసారి ఆ రేడియో స్టేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో కూడా ఒకసారి చూపిస్తాను. ఆ లిస్ట్లో ఉన్న రేడియో స్టేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తాను. ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మై. సో ఈ విధంగా ఇక్కడ మనకు కనిపించే లిస్ట్లో కూడా మనకి ఆ ప్రదేశాల్లో ఎన్ని రేడియో స్టేషన్స్ ఉన్నాయనేది ఇక్కడ లిస్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన రేడియో స్టేషన్ మనం చూసుకోవాలంటే ఇక్కడ ఏదో ఒక డాట్ మీద మనం ఈ సర్కిల్ని ఇలా పెట్టినట్టయితే ఈ రౌండ్ని, సో అక్కడ ఉన్న స్టేషన్ ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ రేడియో స్టేషన్ నేమ్ కూడా మనకి ఇక్కడ ఈ కింద లిస్ట్ దగ్గర మనకి కనబడటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రపంచంలో ఎన్ని అయితే స్టేషన్స్ ఉన్నాయో ఆ స్టేషన్స్ అన్ని రేడియో స్టేషన్స్ని మనం ఈ విధంగా వినొచ్చు. సో ఇక్కడ మనకు కనిపించే ప్రతి గ్రీన్ డాట్ ఒక రేడియో స్టేషన్ అన్నమాట. మనం ఏ కంట్రీలో ఉన్నప్పటికీ మన రేడియో స్టేషన్ని అంటే మన స్టేట్ని కానివ్వండి, మన ఇండియా రేడియో స్టేషన్ని కానివ్వండి మనం వినొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా మన రేడియో స్టేషన్ని మనం సెర్చ్ చేసుకొని లైవ్లో వినొచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు వరల్డ్లోని లైవ్ రేడియో స్టేషన్స్ని ఎలాగ బ్రౌజర్ ద్వారా వినొచ్చు అనేది తెలుసుకున్నాను చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.